ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారండి? మీరందరూ కూడా బాగున్నారని మేము నమ్ముచున్నాం దేవుని బిడ్డలారా. ఈ రూపాంతర సందేశములు వింటున్నా మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనములు. ఈ అవకాశాన్ని కలిగించిన రత్నకుమారయ్య గారికి కూడా మా హృదయపూర్వకమైన వందనములు. దైవజనుల వాక్యానికంటే ముందుగా ఒక చిన్న పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందామండి. నా హృదయము ఆశించెను నీదు స్నేహము, నా కన్నులు చూడగోరెను నీదు రూపము, నా చెవులు వినగోరెను నీదు మాటలు. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. నా హృదయము ఆశించెను నీదు స్నేహము, నేను నా ఇంటి వారము నిన్ను సియోనులో చూడాలని, నేను నా ఇంటి వారము నిన్ను సియోనులో చూడాలని, జీవనాధారమే నీవని నిత్య జీవము నీవేనని, జీవనాధారమే నీవని నిత్య జీవము నీవేనని. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. నా హృదయము ఆశించెను నీదు స్నేహము. హల్లెలూయా, స్తోత్రం. క్రీస్తునందు ప్రియ రూపాంతర ప్రార్థన మందిరం తరఫున రాయచూర్ కర్ణాటకలో దేవుని పరిచర్యలో కొనసాగటానికి ప్రభువు సహాయం చేస్తూ నడిపిస్తున్నారు. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఈ రూపాంతర సందేశ కార్యక్రమాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ, దేవుడిచ్చిన అవకాశం కొలది ఈ టెలివిజన్ ద్వారా మీతో కలుసుకోవటానికి ప్రభు సహాయం చేశారు. ఈ సందేశాన్ని వినటానికి ఇదందరూ కూడా ఎంతో ఆశతో కూర్చొని చూస్తూ ఉన్నారు. దానిని బట్టి దేవునికి స్తోత్రాలు. టీవీలో ప్రతిరోజు కూడా దేవుని వాక్యం ప్రసారం అవుతూ ఉంది. వినుట ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. ఏ దైవజనుని ద్వారా దేవుడు ఏమి మాట్లాడతాడో మనకు తెలియదు కనుక ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని గురించి నాకు ప్రేరేపణ కలిగించాడు. ఆ వ్యక్తి జీవితంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆ వ్యక్తి పేరు నయమాను. ఈ నయమాను అనే వ్యక్తి సిరియా దేశములో సైన్యాధిపతిగా ఉంటా ఉన్నాడు. ఈ నయమాన్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినప్పటికీ అపజయం అనేది లేకుండా విజయంతోనే తిరిగి వస్తూ ఉండేవాడు. ఈ నయమాను ఉండుట ద్వారా సిరియా దేశానికి విజయం కలుగుతుందని సిరియా దేశపు రాజు
గ్రహించి ఈ నయమాను ద్వారా ఈ నయమాను నా రాజ్యములో సైన్యాధిపతిగా ఉండుట ద్వారా నా దేశానికి విజయం కలుగుతుంది అని రాజు సంతోషించాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఘనత పొందుతున్నాడు, విజయాన్ని పొందుతున్నాడు, సంతోషంతో తిరిగి వస్తున్నాడు. కానీ అతని యొక్క శరీరంలో ఒక భయంకరమైనటువంటి రోగం ఉంది. ఏంటి ఆ రోగం అంటే కుష్టు రోగం. కుష్టు రోగంతో బాధపడుతూ, కుష్టు రోగముతో ఉంటూ యుద్ధాలు చేస్తున్నాడు. కుష్టు రోగముతో ఆ సీము కారుతూ వాసన కొడుతూ ఉండినప్పటికీ తనకున్నటువంటి సైన్యాధిపతి అధికారాన్ని బట్టి ఆ కుష్టు రోగము బయటికి కనిపించకుండా కప్పుకుంటూ, తన బలహీనత, తన వీక్నెస్ మరొకరికి తెలియకుండా దాచుకుంటూ వస్తున్నాడు. కానీ కుటుంబములో అతనికి సమాధానం లేకుండా ఈ కుష్టు రోగం ఒక సమస్యగా మారిపోయింది. అతను కుష్టు రోగాన్ని గూర్చి తన భార్యకు బాగా తెలుసు. భర్త బలహీనత భార్యకు తెలుసు, భర్త బలము కూడా భార్యకు తెలుసు. ఈ భార్య అతని యొక్క బాధను చూస్తూ అతనితో ఓపిక కలిగి తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంది. భర్త రోగస్తుడని తెలిసి, కుష్టు రోగి అని తెలిసి, అది ఎంత ప్రమాదకరమైన రోగమో, అది ఎంత కంపు కొడుతున్నటువంటి జీవితమో భార్యకు తెలుసు. అయినప్పటికీ భార్య భర్తను విడిచిపెట్టల. తన ప్రేమతో, ఎంతో ఓపికతో తన భర్తతో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల దేశం నుంచి సిరియా దేశానికి బానిసగా ఈ నయమాను వాళ్ళు ఒక పాపను తీసుకొని వచ్చి, ఈ నయమాను సైన్యాధిపతి అనబడుతున్న ఈ నయమాను తన భార్యకు పరిచర్య చేయడానికి ఈ యొక్క ఆ పాపను, బానిస పిల్లను తన ఇంటిలో నయమాను ఈ పాపను ఉంచాడు. అప్పుడు ఈ ఇశ్రాయేలీల దేశము నుంచి బానిసగా తేబడినటువంటి యొక్క పాప తన యజమానురాలైనటువంటి నయమాను భార్యకు పరిచర్య చేస్తూ ఉంది. పరిచర్య చేస్తూ ఉంది. నయమాను ఇంటిలోనే ఉంది. కానీ నయమాను యొక్క పరిస్థితి, నయమాను యొక్క ఆరోగ్య పరిస్థితి, నయమాను యొక్క కుటుంబ పరిస్థితి ఈ పాప గమనించి నయమాను భార్యతో అంటుంది, అమ్మా, నా యజమానురాలా, మన యజమానుడైనటువంటి నయమాను గారు ఇశ్రాయేలు దేశంలో షోమ్రోను పట్టణంలో దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు. షోమ్రోను పట్టణంలో దైవజనుడు ఎలీషా ఉన్నాడు. ఈ మన యజమానుడు అక్కడికి గినక వెళితే, ఎక్కడికి? దైవజనుడు, దూరములో ఉన్న దైవజనుడైన ఎలీషా గారి దగ్గర గినక వెళితే బాగుపడతాడు అని చెప్పింది. కానీ అప్పటికి నయమాను తన కుష్టు రోగాన్ని పోగొట్టుకోవటానికి, నయం చేసుకోవటానికి ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు, రాజ్యాలు తిరుగుతున్నాడు. తెలిసిన రాజులందరికీ సిరియా దేశపు రాజు ద్వారా ఉత్తరాలు రాయిస్తూ పంపిస్తున్నాడు, కబురు పెడుతున్నాడు. కానీ ఆ నయమాను యొక్క కుష్టు రోగం నుంచి విడుదల పొందటానికి ఏ డాక్టరు, ఏ వైద్యుడు ఎక్కడ కూడా వాళ్ళకి మార్గం కనిపించాల. ఈ టెలివిజన్ ద్వారా నీకున్న బలహీనత నుంచి విడుదల పొందటానికి,
నీకున్న రోగము నుంచి నువ్వు స్వస్థత పొందటానికి, నీవు క్రైస్తవుడువైనా క్రైస్తవేతరుడువైనా నీ సమస్యల నుంచి విడుదల పొందటానికి ప్రపంచాల వైపు నీ దృష్టిని మళ్లించి, డాక్టర్ల వైపు నీ దృష్టిని మళ్లించి, పెద్ద పెద్ద పట్టణాల వైపు నీ దృష్టిని మళ్లించి, పెద్ద పెద్ద డాక్టర్ల వైపు నీ దృష్టిని మళ్లించి, నీకున్న కష్టార్జితాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావేమో. అయితే నా ప్రియ సహోదరులారా, నీ సమస్యకు పరిష్కారం, నీ రోగానికి స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. అది నీకు తెలియపరచటానికి నీ ఇంటిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన క్రైస్తవులు, నీ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళని అడుగు. నీ సమస్యకు పరిష్కారం నీకు దగ్గరలో నీ ఇంటిలోనే ఉంది. అప్పుడు ఈ పాప చెప్పిన వెంటనే ఈ నయమాను భార్య తన భర్తకు చెప్పింది. ఈ పాపకు ఎలా తెలుసు అని అంటే, ఈ పాప నయమాను కుటుంబంలోనే ఉంటుంది, నయమాను చేత పోషించబడుతుంది. నయమాను కుటుంబ క్షేమాన్ని కోరి, ఆయన ఆరోగ్యాన్ని కోరుకుంటూ యజమానురాలుకు చెబుతూ ఉంది. అక్కడ ఉంటే దైవజనుడు బాగుపడతాడు అన్నది. చూడండి, ఎక్కడో ఉన్న దైవజనుని గురించి ఈ పాపకు ఎలా తెలుసు అంటే, ఆ దైవజనుడి దగ్గరికి వెళితే తప్పకుండా నా యజమానుడు బాగుపడతాడు. ఆ దైవజనుడు గొప్ప ప్రవక్త అయినటువంటి ఎలీషా. ఇక్కడ నయమాను బాగుపడటానికి కారణాలు, ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి, ఈ బానిస పాప, ఈ పిల్ల, ఈ బాలిక నయమానికి దైవజనుని గురించి చెప్పకపోతే నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చేవాడు కాదు. బయలుదేరాడు. సిరియా రాజు చేత ఇశ్రాయేలు రాజుకు లెటర్ రాయించుకొని బయలుదేరాడు. అతను భయపడిపోతున్నాడు. ఇశ్రాయేలు రాజు, అరే నా దేశంలో నేనేం దేవుణ్ణా? నా దేశంలో స్వస్థపరచడానికి అంత సామర్థ్యం కలిగిన వాళ్ళు వైద్యులు ఉన్నారా అని ఆయన భయపడుతుంటే, అప్పుడు దైవజనుడు ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు, ఆ వచ్చినటువంటి సైన్యాధిపతి అయిన సిరియా దేశపు నయమాన్ని నా దగ్గర పంపించు అని ధైర్యంగా చెబుతున్నాడు ఎలీషా. సరేనని ఇంటికాడ నుంచి బయలుదేరాడు. బయలుదేరి వస్తూ ఉండగా దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. రాగానే దైవజనుడైనటువంటి ఎలీషా అతని ముక్కు జొల్ల, మొహం జొల్ల, అతని రోగాన్ని కూడా చూడాల, అతని దేహాన్ని తాకి కూడా చూడాల. వెంటనే అతను వచ్చిన సంగతి విని రాగానే అతనితో అన్నాడు, నీ వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. అప్పుడు ఈయన కోపం వచ్చింది. ముఖం చిన్నబుచ్చుకొని ఉగ్రుడై నా దగ్గరకు రాకుండా, నా రోగాన్ని చూడకుండా వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్తున్నాడు, స్నానం చేయమని చెప్తున్నాడు అని అలిగి ఇంటికి వెళ్ళిపోదామని, తిరిగి సిరియా దేశానికి వెళ్ళిపోదామని బయలుదేరాడు. అప్పుడు అతని సైనికుడు ఒకడు, అతనితో కూడా వచ్చినటువంటి అతని సైనికుడు ఒకడు, అయ్యా యజమానుడా, ఆ దైవజనుడు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు, అంతే కదా, ఆయన ఇది కాకుండా ఇంకా ఏదైనా గొప్ప పని, గొప్ప కార్యం చేయమని చెప్తే నువ్వు చేయవా? చేస్తావు కదా. ఆయన చెప్పింది నీ మంచికే కదా, నువ్వు బాగుపడటానికే కదా, గనుక నా మాట విను. అలిగిపోవటం మంచిది కాదు, దైవజనుని మీద అలిగిపోవటం మంచిది కాదు. ఈ రోజుల్లో కూడా చాలామంది విశ్వాసులు దైవ సేవకుల మీద అలిగి, సంఘం మీద అలిగి, సంఘం మీద, దైవజనుని మీద, సంఘ కాపరి మీద, పాస్టరమ్మ మీద, లేదా పాస్టర్ గారి పిల్లల మీదనో కోపపడి అలిగి మందిరాన్ని విడిచి, సంఘాన్ని విడిచి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నయమాను అలాగే వెళ్దామనుకున్నాడు, కానీ తన సేవకుని మాట విని నయమాను ఎలీషా చెప్పినట్లుగా చేశాడు. తన కుష్టు రోగం నుంచి స్వస్థత పొందాడు. నేను చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ 2 విషయాలు గమనించండి ప్రియులారా. ఒకటి, నీవు యేసును క్రీస్తును గూర్చి, ఇశ్రాయేలీల దేవుడని యెహోవాను గూర్చి
అనేకులకు నీవు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా నీవు ఉండాలి. తెలుసుకున్న నీవు తెలియని వారికి సువార్త ప్రకటించే వ్యక్తిగా నీవు ఉండాలి. చూడండి, ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షించబడినా నీవు ఒక ఆత్మను సంపాదించలేదంటే నీకు ప్రయోజనం లేదు. నీవు మాత్రమే కాకుండా నీ ద్వారా అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే ఆ యొక్క జ్ఞానము, ఆ సామర్థ్యాన్ని నువ్వు పొందుకోవాలి. సువార్తను నువ్వు ప్రకటించాలి. సువార్తను నువ్వు ప్రకటించకపోతే వినేవాళ్ళు ఎలా వింటారు ప్రియులారా? గనుక నువ్వు మాత్రమే కాకుండా నీవు ఈ బానిస పిల్ల తన దైవజనుని గురించి సువార్త ప్రకటించినట్లుగా నీవు కూడా సంఘములో సభ్యుడిగా ఉన్న నీవు కూడా యేసుని ఎరగనటువంటి అన్యులకు ఎల్లప్పుడూ సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. మీ దైవజనుని గురించి మంచి శుభ సమాచారము తెలియజేసేవానిగా నీ ఉండాలి. నీ దైవజనుని గురించి మైనస్ మాటలు మాట్లాడకుండా పాజిటివ్గా తీసుకొని దైవజనుని గురించి అనేకులకు నువ్వు చెప్పాలి, మంచి మాట చెప్పాలి. ఇంకా రెండవది, సంఘములో నుంచి కొంతమంది అలిగి కోప్పడి వెళ్ళిపోతుంటారు సంఘాన్ని విడిచి. అలాగా వెళ్ళిపోతున్న వారిని తిరిగి నీవు సంఘములోనికి, చెదిరిపోయిన గొర్రెలను తిరిగి సంఘములోనికి సమకూర్చే వ్యక్తిగా నీ ఉండాలి. పడిపోతున్న ఆత్మలను నీవు బలపరిచే వ్యక్తిగా ఉండాలి. జారిపోతున్న ఆత్మలను తిరిగి సంఘములోనికి చేర్చే వ్యక్తిగా నీ ఉండాలి. ప్రియా సహోదరి సహోదరుడా, దైవజనుడు ఎలీషా ప్రవక్త చెప్పగానే వెళ్ళి బాగుపడ్డాడు. ఈ నయమాను ప్రపంచ దేశాలను తన బాగు కొరకు ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నటువంటి నయమానుకి స్వస్థత పొందటానికి పరిష్కారం ఎక్కడుంది? తన దగ్గరే ఉంది. ఆరోగ్యం కొరకు ఎన్నెన్నో ప్లాన్లు చేస్తున్న నీ జీవితానికి, నీ సమస్యల నుంచి విడుదల పొందటానికి ఎన్నో ప్లాన్లు వేస్తున్న నీకు ఈ టెలివిజన్ ద్వారా దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, సమస్యకు పరిష్కారం క్రైస్తవుల దగ్గర, క్రైస్తవులు దేవుడైన యేసుక్రీస్తు దగ్గరే ఉన్నది. నీ ఇంటి పక్కన క్రైస్తవులు ఉంటే, నీ ఇంటిలో క్రైస్తవులు ఉంటే వారితో సంప్రదించు, వారితో ప్రార్థన చేయించుకో. వారు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడని నమ్మి విశ్వసించు. సంఘాల మీద, సేవకుల మీద కోప్పడి అడిగి వెళ్ళిపోమాక, అది నీకే నష్టం. గనుక దేవుని సేవకులను ప్రేమించు, దేవుని సేవకులతో సన్నిహిత సంబంధం కలిగి ఉండు. నీకు మంచి మాట చెప్పినప్పుడు మంచి వారి యొక్క సలహా నువ్వు తీసుకో. కులాన్ని చూసి, మతాన్ని చూసి గర్వపడి నీకున్నటువంటి ఈ కొద్ది జీవితాన్ని కష్టాల చేత, ఇబ్బందుల చేత, రోగాలమయమై కృంగి కృషించిపోకుండా దేవుని యొక్క సువార్తకు చెవి పెట్టి నీవు దేవుని కృప ద్వారా నీవు స్వస్థత పొందాలని దేవుని సేవకునిగా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. నీవు సువార్త ప్రకటించే వ్యక్తిగా సంఘములో నువ్వు ఉండాలి. రెండవదిగా, సంఘములో నుంచి తప్పిపోతూ, జారిపోతూ, బలహీనులై, అలిగిపోతూ, కోపపడుతూ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్న వారిని తిరిగి సంఘానికి తీసుకొని వచ్చే వ్యక్తిగా, సంఘములో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా.